మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అయితే టాక్తో సంబంధం లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలాంటి కాంబినేషన్లో చూసుకుంటే మొదటగా పేరు వినిపించేది అనిల్ రావుపుడి గారు అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు F2, F3 అలాగే సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. మనకు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి బాలకృష్ణ గారు అలాగే తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 5 సినిమాలు వచ్చినాయి. అందులో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. ఇక నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు సాయి పల్లవి గారు అలాగే నాగ చైతన్య గారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు 2 సినిమాలు వచ్చినాయి. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లవ్ స్టోరీ హిట్ అయింది. ఇప్పుడు తండేల్ మూవీ ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది. మనకు ఆల్రెడీ 2 రోజుల కలెక్షన్లతోనే అర్థమైపోయింది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో మనం తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. మరి ముందుగా తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి కొత్త సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి తప్పకుండా. ఇక ఇప్పుడు తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసు. రెండవ రోజు కూడా సూపర్ కలెక్షన్లే వచ్చినాయి తండేల్ మూవీకి. అయితే రెండవ రోజు కూడా సమానంగా దాదాపు మొదటి రోజు లాగానే దాదాపు సమానంగానే వచ్చినాయి. మొదటి రోజుకు రెండవ రోజుకు మధ్య 1 కోటి మాత్రమే తేడా ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 7,42,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. ఇక 2 రోజులకు కలుపుకొని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కోట్లు వచ్చినాయి అంటే 16 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ దాదాపు 24 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా రెండవ రోజు ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 10 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో గనుక చూసుకున్నట్లయితే తండేల్ మూవీ సాధించిన కలెక్షన్లు ఎన్ని అంటే దాదాపు 22 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 39 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక నేను చెప్పిన లెక్కలన్నీ ఇప్పుడైతే ట్రాకర్ లెక్కల ప్రకారము. ఇక మూవీ టీం లెక్కల ప్రకారం అయితే వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 41,20,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత అంటే 38 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. మరి 38 కోట్లకు పైగా వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్లు. ఇంకొక 16 కోట్ల వరకు కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. మరి 3వ రోజు ఆదివారంకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా. మరి 3వ రోజున కూడా 6 కోట్లకు తగ్గకుండా షేర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలు. మరి 3వ రోజున ఎన్ని కలెక్షన్లు వస్తాయో నెక్స్ట్ వీడియోలో తెలుసు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మనకు సంక్రాంతికి వస్తున్న మూవీ 26వ రోజుకు సంబంధించిన కలెక్షన్లు అయితే పెరిగినాయి. మరి 2 తెలుగు రాష్ట్రాలలో 26వ రోజున 55 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 26 రోజులకు కలుపుకొని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 129,73,00,000 వరకు షేర్ కలెక్షన్లు అలాగే 210,05,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే దాదాపు 155,46,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే 268,40,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పటికీ మూవీ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 113 కోట్లకు పైగానే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఇక 27వ రోజున ఆదివారం కాబట్టి కలెక్షన్లు అయితే పెరిగే అవకాశాలే ఉన్నాయి. 27వ రోజున ఎన్ని వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవి ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.